గతసారి కృష్ణుడు అర్జునుడికి చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు కదా, ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటే మనసు స్థిరంగా ఉంటుందని. అవునమ్మా, ఆ సమయంలో అర్జునుడికి మనసు చాలా అల్లకల్లోలంగా ఉంది కదా, ఏం చెయ్యాలో తెలియట్లేదు అని. నాన్న, కృష్ణుడు అర్జునుడికి ఇంకా ఏం చెప్పాడు? మీరా, అదే చూద్దాం ఇప్పుడు. కృష్ణుడు ఇప్పుడు 2వ అధ్యాయం దాదాపు ముగిస్తున్నాడు. చివరి 2 శ్లోకాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ 2 శ్లోకాలలో కృష్ణుడు చెప్పేది ఒక్క మాటలో చెప్పాలంటే, నిజమైన శాంతి అంటే ఏమిటో, అది ఎలా వస్తుందో. శాంతి అంటే నిద్రపోవడమా? అది ఒక్క రకమైన శాంతి ఆరవ్, కాని కృష్ణుడు చెప్పే శాంతి అది కాదు. మనసు లోపల నుండి వచ్చే శాంతి గురించి మాట్లాడుతున్నాడు. లోపల నుండి వస్తుందా అంటే? చూద్దాం కదా, శ్లోకం వింటే అర్థమవుతుంది. ఇప్పుడు మొదలు పెడదాం. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధి గచ్చతి. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఏ మనిషైతే అన్ని కోరికలను వదిలేసి జీవిస్తాడో, ఇది నాది అది నాది అనే భావన లేకుండా, నేనేనే గొప్ప అనే అహంకారం లేకుండా ఉంటాడో, అతనికి మాత్రమే నిజమైన శాంతి దొరుకుతుంది. అమ్మా, అన్ని కోరికలు వదిలేయడమా అంటే ఏం తినాలని కూడా కోరుకోకూడదా? మంచి ప్రశ్న ఆరవ్. కృష్ణుడు అన్నం తినాలని కోరుకోవడం మానేయమని చెప్పట్లేదు. ఆకలి అయినప్పుడు తినడం సహజం, కాని నాకే అన్నింటికంటే ఎక్కువ ఉండాలి, నాకే బెస్ట్ కావాలి, నాకే మొదట కావాలి అని పట్టుబట్టడం, అది మనసుని అశాంతిలో పెడుతుంది. అంటే కేక్ తింటే పర్వాలేదు, కానీ నాకే పెద్ద ముక్క కావాలి అని గొడవ పెట్టుకోకూడదా? అచ్చం అలాగే. చిన్న ముక్క వచ్చినా పెద్ద ముక్క వచ్చినా మనసు కలవరపడకుండా ఉంటే ఆ తేడా నిన్ను బాధించదు. నిజమైన శాంతి అక్కడ మొదలవుతుందే. కాని నాన్న, పెద్ద ముక్క వస్తే హ్యాపీగా అనిపించడం తప్ప? హ్యాపీగా అనిపించడం తప్పు కాదు, కాని పెద్ద ముక్క రాకపోతే అన్హ్యాపీగా అనిపించడం, అక్కడే మనసు కోరికకి బందీ అయిపోతుంది. కృష్ణుడు చెప్పేది అదే. కోరిక తీరినా తీరకపోయినా మనసు స్థిరంగా ఉంచుకోవడమే నిజమైన శాంతి. ఈ శ్లోకంలో నిస్పృహః అని ఒక పదం ఉంది, అంటే కోరికలు లేకుండా ఉండటం. ఇది అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు, నీకు నిజంగా శాంతి కావాలంటే ఆ శాంతి బయట నుండి రాదు, లోపల నుండే రావాలి అని. అమ్మా, అర్జునుడికి అప్పుడు కోరికలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి మీరా. యుద్ధం గెలవాలి, కానీ నా వాళ్ళు చనిపోకూడదు, నేను చెడ్డవాడిగా కనిపించకూడదు, ఇవన్నీ కోరికలే. ఆ కోరికలే అతన్ని అశాంతిలో పెట్టాయి. కృష్ణుడు ఆ అశాంతి నుండి బయటకు దారి చూపిస్తున్నాడు. అర్జునుడు నిజంగా అన్ని కోరికలు వదిలేయగలిగాడా? అది చాలా కష్టమైన పని ఆరవ్, కానీ అర్థం చేసుకోవడం మొదలుపెట్టడమే పెద్ద అడుగు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇప్పుడు అదే శ్లోకంలో మరొక భాగం గురించి మాట్లాడదాం. నిర్మమో నిరహంకారః అని కృష్ణుడు చెప్పాడు కదా, విహాయ కామాన్యః సర్వాన్ పుమాంచరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధి గచ్చతి. నిర్మమో అంటే ఇది నాది అనే భావన లేకుండా ఉండటం. నిరహంకారః అంటే అహంకారం లేకుండా ఉండటం. ఈ 2 ఉన్న మనిషికే నిజమైన శాంతి దొరుకుతుందని కృష్ణుడు చెప్తున్నాడు. అహంకారం అంటే ఏమిటి అమ్మా? నేనే గొప్ప, నేను చెప్పింది మాత్రమే సరైంది, నా టీం మాత్రమే బెస్ట్, ఇలా అనిపించడమే అహంకారం ఆరవ్. ఓ, అది చాలాసార్లు అనిపిస్తుంది నాకు. అందరికీ అనిపిస్తుంది ఆరవ్, కానీ అహంకారం ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూడు. ఎవరైనా నువ్వు తప్పు అంటే వెంటనే కోపం వస్తుంది, ఎవరైనా మనకంటే బెటర్ అంటే బాధ అనిపిస్తుంది. అహంకారం మనసుని అన్ని వైపుల నుండి కొట్టిస్తూ ఉంటుంది. అంటే అహంకారం మనకి శాంతి ఇవ్వదు? అచ్చమది. అహంకారం ఉన్నప్పుడు మనసు ఎప్పుడూ రక్షణలో ఉంటుంది. నన్ను ఎవరైనా తక్కువ చేస్తారా, నా గురించి ఏమనుకుంటారు అని. ఆ భయం పోయినప్పుడే నిజమైన ప్రశాంతత వస్తుంది. కాని అమ్మా, అహంకారం లేకుండా ఉండటం చాలా కష్టం కదా? చాలా కష్టం, కానీ అహంకారం లేకుండా ఉండటం అంటే నీ గురించి నీకు గర్వపడకూడదు అని కాదు. నీకు ఏం చెయ్యగలవో తెలుసు, కానీ దాన్ని అందరికంటే గొప్పదా నిరూపించాలని పోటీ పడకపోవడం, అదే నిజమైన ప్రశాంతత. అహంకారం వదిలిన మనిషికే లోపల నిజమైన ప్రశాంతత ఉంటుంది. నాన్న, అర్జునుడికి అహంకారం ఉండేదా? ఉండేది మీరా. నేను గొప్ప వీరుణ్ణి, నేను ఓడిపోకూడదు అని. కాని ఇప్పుడు యుద్ధభూమిలో నిలబడి అతనికి అర్థమైంది, అహంకారం ఉన్నప్పుడే ఇంత భయం, ఇంత అశాంతి. కృష్ణుడు అతనికి దారి చూపిస్తున్నాడు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఈ శాంతిని ఏమని పిలుస్తున్నాడో. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థనైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు,
పార్థ, ఇదే బ్రాహ్మీ స్థితి. ఈ స్థితిలో ఉన్న మనిషికి ఎప్పుడూ గందరగోళం కలగదు. జీవితంలో ఏ సమయంలోనైనా ఈ స్థితిలో ఉండగలిగితే అతనికి బ్రహ్మ నిర్వాణం అంటే పరిపూర్ణమైన శాంతి దొరుకుతుంది. అమ్మా, బ్రాహ్మీ స్థితి అంటే ఏమిటి? బ్రాహ్మీ స్థితి అంటే మనసు పూర్తిగా స్థిరంగా ఉన్న స్థితి. కోరికలు లేవు, అహంకారం లేదు, బయట ఏం జరిగినా మనసు కదలదు. ఒక చెట్టులాగా గాలి వస్తే కొమ్మలు కదులుతాయి, కాని వేళ్లు స్థిరంగా ఉంటాయి. వేళ్ళు స్థిరంగా ఉంటాయి. అది బ్రాహ్మీ స్థితి అన్నమాట. అచ్చం అలాగే మీరా. జీవితంలో చాలా విషయాలు వస్తాయి, సంతోషం, బాధ, గెలుపు, ఓటమి. కాని లోపల ఒక స్థిరత్వం ఉంటే ఏదీ మనసుని పూర్తిగా కదిలించదు. నాన్న, నిర్వాణం అంటే ఏమిటి? అది బాగా వినడానికి ఉంది. నిర్వాణం అంటే పరిపూర్ణమైన శాంతి. ఒక్క కోరిక లేదు, ఒక్క భయమూ లేదు, ఒక్క అశాంతి లేదు. అలాంటి స్థితి. ఇది చాలా అరుదైన స్థితి ఆరవ్, కానీ కృష్ణుడు చెప్తున్నాడు ఇది సాధ్యమే. అమ్మా, అర్జునుడు ఈ స్థితిలోకి వెళ్ళగలిగాడా? కృష్ణుడు అతనికి దారి చూపించాడు కదా మీరా. అర్జునుడు ఆ మాటలు విని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా మారిపోవడం కాదు, అర్థం చేసుకోవడం మొదలుపెట్టడమే పెద్ద అడుగు. అంటే మనం కూడా ఈ స్థితిలోకి వెళ్ళగలమా నాన్న? ప్రయత్నించవచ్చు ఆరవ్. ప్రతిరోజూ కొంచెం కొంచెం. కోపం వచ్చినప్పుడు ఆగడం, కోరిక తీరకపోయినప్పుడు మనసు కదలకుండా ఉంచడం. అది చిన్న చిన్న అడుగులు. ఇప్పుడు ఈ 2 శ్లోకాలలో కృష్ణుడు ఏం చెప్పాడో కొంచెం లోతుగా మాట్లాడదాం. ఆరవ్, మీరా, మీకొక ప్రశ్న. మీకెప్పుడైనా అనిపించిందా ఏదైనా చాలా కావాలనుంది కానీ దొరకలేదు? అప్పుడు మనసు ఎలా ఉంది? అవును నాన్న, ఆ నీలిరంగు వాటర్ బాటిల్ కావాలనుంది కానీ దొరకలేదు. చాలాసేపు బాధగా అనిపించింది. నాకు ఒకసారి ఆ పింక్ పెన్సిల్ కావాలని ఉంది. మీరా అక్క దగ్గర ఉంది, నాకు ఇవ్వలేదు. చాలా కోపంగా అనిపించింది. అదే, ఆ కోరిక తీరకపోయినప్పుడు మనసు అశాంతిగా అవుతుంది కదా. కానీ అదే సమయంలో పర్వాలేదు, ఈ బాటిల్ లేకపోయినా నా దాహం తీరుతుంది అని అనిపిస్తే మనసు వెంటనే తేలికవుతుంది. అవును, అలా అనిపించినప్పుడు నిజంగా తేలికగా అనిపిస్తుంది. కృష్ణుడు అర్జునుడికి అదే చెప్తున్నాడు. నీ కోరికలు, నీ అహంకారం ఇవే నిన్ను అశాంతిలో పెడుతున్నాయి. వాటిని వదిలేయగలిగితే నీ మనసు నిజంగా స్వేచ్ఛగా అవుతుంది. అమ్మా, కానీ కోరికలు వదిలేయటం ఎలా? అవి వాటంతటా అవే వస్తాయి కదా. మంచి ప్రశ్న మీరా. కోరికలు వస్తాయి, అది సహజం. కానీ ఆ కోరిక తీరాలని పట్టుబట్టకపోవడం నేర్చుకోవచ్చు. ఒక గేమ్ ఆడుతున్నావు, ఓడిపోయావు. ఓడిపోకూడదు అని పట్టుబట్టకుండా ఆడటం బావుంది, ఓటమి కూడా పర్వాలేదు అని అనిపిస్తే ఆ గేమ్ ఇంకా హ్యాపీగా ఆడగలవు. నాన్న, అది చాలా కష్టం. ఓడిపోయినప్పుడు బాధ అనిపించదా? అనిపిస్తుంది, కానీ ఆ బాధ కొంచెంసేపు ఉండిపోతుంది. పట్టుబట్టకపోతే. పట్టుబట్టినప్పుడే అది చాలాసేపు ఉంటుంది, మనసుని వదలదు. ఇదే కృష్ణుడు చెప్పే నిజమైన శాంతి. అర్జునుడు ఈ మాటలు వింటూ ఉన్నాడు. అతనికి అర్థమవుతోంది, తన అశాంతికి కారణం బయటి యుద్ధం కాదు, లోపలి కోరికలు, లోపలి అహంకారం. అర్జునుడికి అప్పుడు కొంచెం తేలికగా అనిపించిందా? అది చెప్పడం కష్టం మీరా, కానీ అర్థమవడం మొదలైంది. అదే పెద్ద మార్పు. ఈ 2 శ్లోకాలలో కృష్ణుడు 2వ అధ్యాయం ముగిస్తున్నాడు. అంటే ఈ అధ్యాయంలో కృష్ణుడు చాలా విషయాలు చెప్పాడు. ఆత్మ గురించి, ధర్మం గురించి, స్థితప్రజ్ఞుడి గురించి. ఇప్పుడు చివరగా ఈ సందేశం ఇస్తున్నాడు. నాన్న, ధర్మం అంటే ఏమిటో కృష్ణుడు ముందే చెప్పాడు కదా. చెప్పాడు ఆరవ్. ధర్మం అంటే కష్టమైనా సరే సరైన పని చెయ్యడం. ఇప్పుడు కృష్ణుడు దానికి తోడు చెప్తున్నాడు. ఆ సరైన పని చేస్తూనే కోరికలు, అహంకారం వదిలేయగలిగితే నిజమైన శాంతి వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం పిల్లలు. ధర్మం చేయడం మాత్రమే చాలదు. ఆ ధర్మాన్ని నేను గొప్పగా చేస్తున్నాను అనే అహంకారం లేకుండా చేయగలిగితే అప్పుడే అది పూర్తవుతుంది. అమ్మా, అంటే ఇంట్లో హెల్ప్ చేస్తే చూడు నెల్ప్ చేశాను, నేను హెల్ప్ చేశాను అని చెప్పుకోకూడదా? చెప్పుకోవడం తప్పు కాదు మీరా, కానీ నేను చేశాను కాబట్టి నాకు రివార్డ్ రావాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి అని పట్టుబట్టడం అది అహంకారం. ఓ, అర్థమైంది. నాన్న, ఇది నిజంగా కష్టం. అహంకారం లేకుండా, కోరికలు లేకుండా ఉండటం ఎవరైనా నిజంగా ఇలా ఉంటారా? కొంతమంది ఉంటారు ఆరవ్. అది ఒక్కరోజులో వచ్చే విషయం కాదు. కానీ ప్రతిరోజు ఒక్కో చిన్న అడుగు వేస్తే, కోపం వచ్చినప్పుడు ఆగడం, కోరిక తీరకపోయినప్పుడు మనసుని స్థిరంగా ఉంచుకోవడం, ఇవి చేస్తే మనసు మెల్లగా ఆ దిశలో వెళ్తుంది. అర్జునుడికి కూడా ఇది ఒక్కసారిగా అర్థం కాలేదు. కృష్ణుడు మొత్తం 2వ అధ్యాయం పొడవునా ఒక్కో విషయం వివరించాడు. ఆత్మ గురించి, కర్తవ్యం గురించి, స్థిరమైన మనసు గురించి. ఇప్పుడు చివరగా ఈ సందేశంతో ముగించాడు. అంటే ఈ అధ్యాయం అయిపోయిందా? 2వ అధ్యాయం ముగిసింది ఆరవ్. కానీ అర్జునుడి ప్రయాణం ఇంకా ముగియలేదు. ఈ 2 శ్లోకాలు మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు కొంచెం వేరేగా అనిపిస్తుందేమో. విహాయ కామాన్యః
సర్వాన్ పుమాంశరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమది గచ్చతి. అమ్మా, ఈసారి వింటే ఇంకా బావుంది. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థనైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. నాన్న, బ్రహ్మ నిర్వాణం ఇది చాలా పెద్ద విషయం అనిపిస్తుంది. చాలా పెద్ద విషయం ఆరవ్. కృష్ణుడు చెప్తున్నాడు, ఈ బ్రాహ్మీ స్థితిలో ఉన్న మనిషికి ఏ పరిస్థితిలోనూ గందరగోళం కలగదు. జీవితంలో ఏ సమయంలోనైనా ఈ స్థిరత్వం ఉంటే అది అత్యంత గొప్పమైన శాంతి. ఈ 2 శ్లోకాలు 2వ అధ్యాయం యొక్క సారాంశం లాంటివి. కృష్ణుడు ఇక్కడ చెప్పిన విషయం కోరికలు వదిలేయడం, అహంకారం వదిలేయటం, బ్రాహ్మీ స్థితిలో ఉండటం, ఇవి మొత్తం గీత అంతటా వస్తాయి. అమ్మా, ఇది చేయడం నాకు కష్టంగా అనిపిస్తుంది, కానీ ట్రై చేయవచ్చు కదా. ట్రై చేయడమే అసలైన పని మీరా. కృష్ణుడు అర్జునుడికి కూడా అదే చెప్పాడు. ఒక్కసారిగా అన్నీ మారిపోవు, కానీ అర్థం చేసుకోవటం మొదలుపెట్టడం చాలు. నాన్న, ఒక విషయం అడగాలి. అర్జునుడు ఈ 2వ అధ్యాయం వినడం పూర్తయిన తర్వాత ఏం చేశాడు? అదే ఆసక్తికరమైన విషయం ఆరవ్. 2వ అధ్యాయం అయిన తర్వాత అర్జునుడికి ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. కృష్ణుడు చెప్పిన విషయాలు అర్థమయ్యాయి, కాని అతనికి ఇంకా సందేహాలు ఉన్నాయి. ఇంకా సందేహాలు ఏమిటి? అదే మనం తర్వాత చూడాల్సింది. ఈ 2 శ్లోకాలు 2వ అధ్యాయం ముగిస్తాయి, కానీ గీత ఇంకా ముగియలేదు. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడం. కోరికలు వదిలేయటం, అహంకారం వదిలేయటం, బ్రాహ్మీ స్థితి, నిర్వాణం, ఇవన్నీ 2వ అధ్యాయం మనకి ఇచ్చిన కానుక. నాన్న, 3వ అధ్యాయంలో ఏమొస్తుంది? 3వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుణ్ణి ఒక చాలా తీక్షణమైన ప్రశ్న అడుగుతాడు. కృష్ణ, నువ్వు జ్ఞానం కర్మ కంటే గొప్పదని చెప్తావు, అయితే నన్ను యుద్ధం చేయమని ఎందుకు చెప్తున్నావు అని. అది నిజంగా మంచి ప్రశ్న కదా నాన్న. చాలా మంచి ప్రశ్న. కృష్ణుడు దానికి ఏం జవాబు ఇస్తాడో అది 3వ అధ్యాయం మొత్తం. కృష్ణుడు ఏం చెప్తారో తెలుసుకోవాలని ఉంది. తెలుసుకుంటాం.